వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం, పలు రాజకీయ పార్టీల నేతలతో భేటీ. పోస్టల్ బ్యాలెట్లు వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టత. 13A ఫామ్పై అటెస్టేషన్ అధికారి సంతకం ఉంటే సరిపోతుందన్న ఈసీ. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే జైలుకే, ఫలితాల తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేయకూడదన్న సీఈఓ. ఢిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్ పిటిషన్లపై విచారణ జూన్ 1కి వాయిదా వేసిన రౌస్ అవెన్యూ కోర్టు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో కౌంటింగ్కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఈ నేపథ్యంలో కృష్ణా యూనివర్సిటీలోని కౌంటింగ్ కేంద్రాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు. కౌంటింగ్ కేంద్రంలో అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. మచిలీపట్నంలో కృష్ణా డిస్ట్రిక్ట్ సంబంధించి స్ట్రాంగ్ రూమ్స్ 7 కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయి. ఇక్కడ స్ట్రాంగ్ రూమ్స్ తర్వాత కౌంటింగ్ సెంటర్ ఇన్స్పెక్షన్ కోసం వచ్చాము. బేసికలీ 2 రకాల ఇష్యూ చూడడానికి రావడం జరిగింది. ఒకటి, రేపు 4th ఉన్న కౌంటింగ్ సంబంధించి అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నెట్ సౌకర్యాలు, బ్యారికేడింగ్, మూమెంట్ ఫ్లో అన్నీ సరిగ్గా చేయడం జరిగిందా లేదా. సెకండ్, సెక్యూరిటీ విషయంలో వాట్ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆర్ హియర్. సో ఈరోజు అన్ని చూసిన తర్వాత ఆల్ టేబుల్స్ అన్ని ప్రతి కాన్స్టిట్యున్సీలో 14 టేబుల్స్ పెట్టడం జరిగింది. ఆల్ హాల్స్ ఆర్ ప్రాపర్లీ నౌ ప్రిపేర్డ్. సో ఆన్ దట్ డే ఆఫ్ కౌంటింగ్ లోపల హాల్లో ఎవరైనా ఏమైనా డిస్టర్బ్. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతున్నారు. రాష్ట్ర చిహ్నం, గీతములపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాజకీయ పార్టీలకు వివరించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం రాజముద్రను ఫైనల్ చేసే అవకాశం ఉంది. ప్రముఖ తెలంగాణ కవి అందశ్రీ రాసిన జయ జయ హే తెలంగాణ గీతంలో స్వల్ప మార్పులు చేయించి గీతానికి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నం ఎంపిక తుది దశకు చేరుకుంది. చిత్రకారుడు రుద్ర రాజేశం గీసిన పలు నమూనాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఒక నమూనాను ఎంపిక చేశారు. ఈ నమూనా తుది రూపుపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ పోరాటం, ఉద్యమకారుల త్యాగాలను ప్రతిబింబించేలా తెలంగాణ రాష్ట్ర చిహ్నం రూపుదిద్దుకోనుందని సమాచారం. తెలంగాణ రాష్ట్ర చిహ్నం గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు లైవ్లో అందిస్తారు. ఓవర్ టు వేణు. కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ పార్టీ నేతలతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే ఈ సమావేశానికి సంబంధించి సిపిఐ, సిపిఎం, జనసమితి అలాగే ఎంఐఎం పార్టీలకు ఆహ్వానం పంపడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే తెలంగాణ గీతానికి సంబంధించి ప్రధానంగా చర్చ ఉండనుంది. ఇప్పటికే అందశ్రీ రాసినటువంటి జయ జయ తెలంగాణ పాటకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణితో కంపోజింగ్ కూడా చేపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇటు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతల అభిప్రాయం కూడా తీసుకోబోతున్నారు. ముఖ్యంగా
ఏదైతే జయ జయ తెలంగాణ గీతం పూర్తి నిడివి దాదాపు 13 నిమిషాల పాటు ఉంది. అయితే పలు సందర్భాల్లో ఇంత సమయం దాన్ని ప్లే చేయాలంటే కూడా కాస్త ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక 2.5 నిమిషాల పాటు ఆ పాట ఉండేలా కూడా తుది రూపు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఈ గీతానికి సంబంధించి పలు దఫాలుగా ఇటు మ్యూజిక్ డైరెక్టర్తోనూ అలాగే రచయితతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఇక ఈరోజు రాజకీయ పార్టీ నేతలతో కూడా సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎందుకు ఈ గీతాన్ని మనం హైలైట్ చేయబోతున్నాం ఏంటి, అలాగే ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా పలు అంశాలను కూడా లేవనెత్తడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ పాటకు సంబంధించి గతంలో అధికారికంగా వాడాలని నిర్ణయించినా కానీ తదనంతరం వాడలేకపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి ఎందుకు ఆ రోజు ఆ పరిస్థితి వచ్చింది, ఆ తర్వాత ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక ఖచ్చితంగా ఈ గీతాన్ని మేము తెలంగాణ గేయంగా కూడా మేము అన్ని కార్యక్రమాల్లో వినిపించే ఏర్పాటు చేస్తాం అని చెప్పడం జరిగింది. ఇక జూన్ 2వ తారీఖు రోజున ఈ గీతాన్ని కూడా ఆవిష్కరించబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇందుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కంపోజ్ చేశారు. ఇక రాజకీయ పార్టీల నేతలకు సంబంధించి కూడా ఈ గీతాన్ని ఒకసారి వినిపించి ఇందులో ఇంకా సలహాలు సూచనలు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన తుది కసరత్తు చేసి జూన్ 2వ తారీఖు రోజున ఈ గేయాన్ని కూడా ఆవిష్కరించబోతున్నారు. ఇక మరోవైపు ఈరోజు సమావేశంలోనే మొదటి నుండి కూడా గత ప్రభుత్వం ఏదైతే రూపొందించినటువంటి రాష్ట్ర చిహ్నం ఉందో ఈ చిహ్నంలో పలు అంటే రాజరిక పోకడలు ఉన్నాయి, కానీ తెలంగాణ ఉద్యమకారులను ప్రతిబింబించట్లేదు అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావించారు. అయితే అందులో భాగంగా ఈ చిహ్నాన్ని కూడా మారవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అందుకోసం ఇటు చిత్రకారుడు రుద్ర రాజేశంతో పలు నమూనాలను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి కూడా ఇటు రాజకీయ పార్టీల నేతలతో కూడా ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంటుంది. అయితే ఈ చిహ్నానికి సంబంధించి ఏదైతే కొత్త చిహ్నం తీసుకురావాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందో దీనికి సంబంధించి ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ మాత్రం చాలా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. ముఖ్యంగా మేము గతంలో తెలంగాణ కళాకారుడు ఏలే లక్ష్మణ్తో ఈ లోగో అనేది గవర్నమెంట్ సంబంధించి చిహ్నాన్ని రూపొందించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చార్మినార్ అలాగే వరంగల్ కిలాకు సంబంధించి కాకతీయ కళాతోరణాన్ని ఇందులో పొందుపరిచాం. దీన్ని మార్చవలసిన అవసరం ఏముంది అని చెప్పి కూడా ఇటు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పలు సందేహాలు కూడా లేవనెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నమూనా అంటూ కొన్ని సోషల్ మీడియాలో కూడా చక్కర్లు కొడుతుంది. అయితే అందులో మనం చూసినట్లయితే తెలంగాణ అమరవీరులకు సంబంధించి ఏదైతే త్యాగాలకు ప్రతిరూపకంగా భావించేటువంటి అమరుల చిహ్నం అమరవీరుల స్తూపం ఏదైతే ఉందో అది ఈ కొత్త లోగోలో పొందుపరిచారు. ఇక మరోవైపు వరి అంటే వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో ఇటు రైతులను కూడా చూపించే ప్రయత్నం ఈ లోగోలో రైతు వడ్లు పండిస్తాడు కాబట్టి వడ్ల గింజలను కూడా చేర్చడం జరిగింది. ఇక మరోవైపు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయమైనటువంటి బతుకమ్మను అంటే పువ్వు ఆకారంలో కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి ఇంకా ప్రతిపక్ష పార్టీల నుండి కూడా పలు ఏదైతే సూచనలు వీటిని స్వీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి భావించారో అందులో భాగంగా మరి కాసేపట్లోనే ఇటు రాజకీయ పార్టీలతో కూడా సమావేశం కాబోతున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం లోగో మార్చవలసిన అవసరం లేదు, ఈ లోగో మార్చాలి అంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అనుమతి కావాల్సి ఉంటుంది అని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఒకవేళ కొత్తగా రూపొందించేటువంటి లోగోలో ఇటు చార్మినార్ అంటే హైదరాబాద్కు ప్రతీక చార్మినార్, మరోవైపు అలాగే కాకతీయ కళాతోరణం ఈ రెండు లేకుంటే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తామని చెప్పి ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా ఇప్పటికే బాహాటంగానే ప్రకటించింది. ఖచ్చితంగా ఏదైతే హైదరాబాద్ అనగానే మొదటగా గుర్తు వచ్చేది చార్మినార్ కాబట్టి దీనిపైన కూడా ప్రభుత్వం ఆలోచించాలి. ఈ చిహ్నాన్ని మారవాలి అంటే ఇటు కేంద్ర ప్రభుత్వ అనుమతి కూడా కంపల్సరీ కాబట్టి ఒకవేళ అవసరమైతే మేము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నేత వినోద్ కుమార్ ప్రకటించడం జరిగింది. అయితే ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. మరి కాసేపట్లోనే ఇటు రాజకీయ పార్టీలతో సమావేశమై ముఖ్యమంత్రి అసలు ఎందుకు ఈ చిహ్నాన్ని మారవాల్సి వచ్చింది ఏంటి, అలాగే మరోవైపు
ఏదైతే ఈ తెలంగాణ గీతానికి సంబంధించి కూడా ఈ రాజకీయ పార్టీలతో చర్చించే అవకాశం ఉంది. అయితే ఇందుకు సంబంధించి వారి నుండి వచ్చేటువంటి సలహాలు సూచనలు స్వీకరించి తదనంతరం ఫైనల్ చేయనున్నారు. అయితే మరోవైపు జూన్ 2న కొత్త లాగో ఆవిష్కరిస్తారా లేదా అనేటువంటి చర్చ కూడా వచ్చింది. అయితే దీనికి సంబంధించి ఒకవైపు చూసుకుంటే ఎన్నికల కోడ్ జూన్ 6 వరకు కూడా రాష్ట్రంలో ఉంటుంది కాబట్టి ఇటు ఎన్నికల సంఘం అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అది అధికారిక చిహ్నం కాబట్టి దీనిపైన కూడా ఇటు ఎలక్షన్ కమిషన్ నుండి కూడా ఏవైనా అభ్యంతరాలు ఉంటాయా ఏంటి అనేటువంటి సందేహం ఉంది. అయితే మరోవైపు మాత్రం ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లోగోను మార్చవద్దు, దీనికి చాలా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం అనుమతి కంపల్సరీ అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కూడా చెప్తుంది. అయితే ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏంటి, ఒకవేళ జూన్ 2వ తారీఖు రోజు కేవలం గీతాన్ని మాత్రమే ఆవిష్కరిస్తారా రాష్ట్ర గీతంగా జయ జయ తెలంగాణ, ఇక మరోవైపు ఈ చిహ్నానికి సంబంధించి పోస్ట్పోన్ చేస్తారా అనేటువంటి చర్చ కూడా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లోనే ఇటు రాజకీయ పార్టీ నేతలతో సమావేశమయ్యాక ముఖ్యమంత్రి దీనిపై ఒక క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఓకే, రైట్ వేణు, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం కోసం హస్తం పార్టీ ప్రభుత్వం మల్ల గుల్లాలు పడుతుంది. దీనికి తోడు ప్రభుత్వానికి రోజుకో కొత్త సమస్య వచ్చి పడుతుంది. ఈ సమస్యలను సర్కారు తనకు తానే సృష్టించుకుంటూ ఊబిలో కూరుకుపోతున్నట్టు తెలుస్తుంది. ఈ చోద్యం ఏమిటో మీరే చూడండి. మాటలు కోటలు దాటినా కాళ్లు గడపలు దాటవు అంటూ రాజకీయ నాయకుల మీద సెటైర్లు వేసుకోవడం పరిపాటే. ఎన్నికల వేళ హామీలు ఇవ్వడం తప్పేం కాదు. ఇది చేస్తాం అది చేస్తామని నేతలు చెప్పడం, ప్రజలు విశ్వసించడం, ఓటేయడం, గెలిపించడం ఇది సాధారణంగా జరిగే తంతు. ముందు అధికారంలో ఉన్న నేతలైతే తమ హయాంలో ఇది చేశాం, భవిష్యత్తులో అది చేస్తాం అని చెప్పి ఓట్లు అభ్యర్థించవచ్చు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా ఖజానాలో సొమ్మెంతుంది, ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనే విషయాలను పట్టించుకోకుండా ఎడాపెడా హామీలు గుప్పించేసి అధికారంలోకొచ్చేస్తే ఆ తర్వాత ఏర్పడే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ సర్కారులా ఉంటుంది అని టపీమని సమాధానం వస్తోంది. లోక్సభ ఎన్నికల కోడ్ ముగుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజలకు భారీ అంచనాలున్నాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల కోడ్తో ఇంతకాలం ఓపిక పట్టిన ప్రజలు ప్రభుత్వం మీద ఇక ఒత్తిడి పెంచడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇచ్చిన హామీలేమో కొండంత, ఖజానాలో ఉన్న నిధులేమో గోరంత. ఈ స్వల్ప నిధులు సైతం అడుగంటిపోయి ప్రభుత్వంపై భారాలు పెరిగిపోతున్నాయి. దీంతో ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో తెలియక అటు ప్రభుత్వ పెద్దలు, ఇటు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ సర్కార్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతోంది. విత్తన సమస్య, విద్యుత్ సమస్య, మేడిగడ్డ మ్యాటర్, ప్యాడీ పర్చేజ్, లోకల్ బాడీస్ ఎలక్షన్లు, రైనీ సీజన్ ముందస్తు సన్నద్ధత, బీసీ రిజర్వేషన్లు, మద్యం కొరత, కొత్త బ్రాండ్లు, అబ్బో ఇలా ఎన్నో సమస్యలు ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర సర్కార్ తీరుపై విపక్షాలు ఏకధాటిగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ప్రతి అంశాన్ని కార్నర్ చేస్తూ బీజేపీ, బీఆర్ఎస్ నేతలు దూకుడు పెంచేస్తున్నారు. అయితే ఇటు పార్టీ పెద్దలు, మంత్రులు ఈ విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నారు. అసలే పరిస్థితి అయోమయంగా ఉండగా ప్రభుత్వం తనకు తానే మరికొన్ని సమస్యలు సృష్టించుకోవడం ఏమిటని కొందరు కాంగ్రెస్ అభిమానులు ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం లాంటి సున్నిత అంశాలను ప్రభుత్వం టచ్ చేస్తోంది. సెంటిమెంట్తో కూడిన ఈ తరహా అంశాలను టచ్ చేస్తే ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియని పరిస్థితి ఉంది. అయినా సాహసంతో కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ పాటను రాష్ట్ర గేయంగా ప్రకటించింది.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి దీనికి సంగీతం సమకూరుస్తున్నారు. అయితే కీరవాణి ఏపీకి చెందిన వ్యక్తి అని, తెలంగాణకు చెందిన వ్యక్తికి కాకుండా ఏపీ వ్యక్తికి సంగీత బాధ్యతలు అప్పగించడం ఏమిటని కొందరు వివాదాలు లేవదీస్తున్నారు. ఇది చినికి చినికి గాలివానలా తయారయ్యేలా ఉంది. తెలంగాణ రాష్ట్ర చిహ్నం మార్పు విషయం వివాదాలకు దారితీసేలా ఉంది. గత ప్రభుత్వం రూపొందించిన రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్లు రాచరిక పోకళ్లకు నిదర్శనమని, వాటి స్థానంలో తెలంగాణ పోరాటం, త్యాగాల గుర్తులతో రాష్ట్ర చిహ్నాన్ని రూపొందిస్తున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని విపక్షాలతో పాటు ప్రజా సంఘాలు, తెలంగాణ ఉద్యమకారులు తప్పుపడుతున్నారు. కాకతీయ కళాతోరణం, చార్మినార్ రాచరికపు ఆనవాళ్లు అందశ్రీ రచించిన జై జై హే తెలంగాణ గీతంలో ఉన్నాయని, అదే గీతాన్ని రాష్ట్ర గేయంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర చిహ్నంలో పనిచేయని కాకతీయ కళాతోరణం రాష్ట్ర గేయంలో ఎలా పనిచేస్తాయని ప్రశ్నిస్తున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణం రెండూ తొలగించడం వరంగల్, హైదరాబాద్ ప్రజలను అవమానించడమే అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తేనెతుట్టెను కదిపే చర్యలకు చెక్ పెట్టి ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని పలువురు హితవు పలుకుతున్నారు. ఇవాళ సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగుస్తుండటంతో ప్రధాని మోదీ కన్యాకుమారికి వెళ్లనున్నారు. కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద 45 గంటల పాటు మోదీ బస చేసేందుకు గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో మోదీ ఇక్కడ ధ్యానం చేయనున్నారు. దేశం దక్షిణ చివరిలో ఉన్న ఈ జిల్లాలో 2000 మంది పోలీసులను మోహరిస్తున్నారు. ప్రధానమంత్రి కార్యక్రమం సందర్భంగా వివిధ భద్రతా సంస్థలు గట్టి నిఘా ఉంచుతాయి. 5 ఏళ్ల క్రితం 2019 ఎన్నికల ప్రచారం తర్వాత కేదార్నాథ్ గుహలో ధ్యానం చేశారు. లోక్సభ ఎన్నికల ప్రచారం నేటితో ముగిసిన తర్వాత స్వామి వివేకానందకు నివాళులు అర్పించేందుకు ఇక్కడ నిర్మించిన స్మారక రాక్ మెమోరియల్ వద్ద ఉండనున్నారు. సాయంత్రం నుంచి జూన్ 1 సాయంత్రం వరకు ఆయన ధ్యాన మండపంలో ధ్యానం చేయనున్నారు. ఆధ్యాత్మిక గురువు వివేకానందకు ఈ ప్రదేశంలోనే భారతమాత గురించి దైవ దర్శనం లభించిందని విశ్వసిస్తున్నారు. జూన్ 1 మధ్యాహ్నం 3 గంటలకు సమీపంలోని రాతిపై నిర్మించిన మహాకవి తిరువల్లూరు విగ్రహాన్ని ప్రధాని మోదీ సందర్శించి ఆయనకు పూలమాల వేస్తారు. భారీ వరదలకు కోతకు గురవుతున్న చెక్ డ్యాంలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. గత సంవత్సరం వచ్చిన వరదలకు తాత్కాలికంగా పోసిన మట్టి కట్టలు, ఇసుక బస్తాలు కొట్టుకుపోయాయన్నారు. వెంటనే చెక్ డ్యాంలకు మరమ్మతులు చేయాలని రైతులు అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాగా వర్షపు నీటిని ఒడిసిపట్టి రైతులకు సాగునీరు అందించే లక్ష్యంతో అకేరు వాగుపై గత ప్రభుత్వం చెక్ డ్యాంలు నిర్వహించింది. కేంద్రానికి ఆనుకునే ఆకేరు వాగు ప్రవహిస్తుంది. ఈ యొక్క ఆకేరు వాగుపై అటు ఇల్లంద, ఇటు వర్ధన్నపేట ప్రజలు, ఇల్లంద వారు సాగునీరుతో, వర్ధన్నపేట వారు త్రాగడానికి నీరు ఈ యొక్క వాగు ద్వారానే లభ్యమవుతుంది. కానీ గతంలో కురిసిన వర్షాలకు ఆ యొక్క చెక్ డ్యాము తెగిపోవడం వల్ల ఆ చెక్ డ్యాంలో ఉన్న నీరంతా వృధాగా పోయి ఈరోజు గ్రౌండ్. దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. నైరుతి రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి కేరళను తాకాయని ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. లక్షద్వీప్, కేరళలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. రాబోయే 3 లేదా 4 రోజుల్లో రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశించే అవకాశం ఉందని తెలిపింది.
గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఈ కబురు ప్రజలకు ఊరట కల్పించినట్లయింది. ఈ ఏడాది లానినా అనుకూల పరిస్థితులు, భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రం చల్లబడడం ఆగస్టు సెప్టెంబర్ నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉన్నందున ఈ ఋతుపవనాల సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం కురుస్తుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసింది. వాయవ్య తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. 1951 నుంచి 2023 వరకు ఎలోనియో తర్వాత లానినా వచ్చిన సందర్భాల్లో భారత్లో 9 సార్లు మంచి వర్షాలు కురిశాయని తెలిపింది. అందుకు అనుగుణంగానే ఈ ఏడాది ఋతుపవనాల కదలిక ఉందని వివరించింది. అసలే మండిపోతున్న ఎండలు, ఆపై మంచినీటి సంక్షోభం, ఢిల్లీ ప్రజలు అల్లాడుతున్నారు. వాటర్ ట్యాంక్ వచ్చిందంటే పరుగులే పరుగులు, మండు టెండలోనూ పానిపట్టు యుద్ధాలే. పురుషులు మహిళలే కాక స్కూల్ సెలవులు కావడంతో పిల్లలు నీళ్లు పట్టేందుకు తంటాలు పడుతున్నారు. సాధారణ బోర్లు ఎండిపోయి నల్లాలు పనిచేయడం లేదు. మండుటెండల కారణంగానే నీటి సమస్య ఎక్కువైంది. ఢిల్లీ ప్రజలకు అవసరమైన నీటి సరఫరా యమునా నది నుంచే జరుగుతుంది. హర్యానా, ఢిల్లీ మధ్య కుదిరిన ఒప్పందం మేరకు ఢిల్లీకి పరిమితంగానే నీరు సరఫరా అవుతుంది. దీనివల్ల కుళాయిల ద్వారా నీటి సరఫరా చేస్తే సమస్య మరింత పెద్దది కావచ్చునని అంటున్నారు. ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. నీటి సంక్షోభానికి ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని నిందిస్తున్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లినప్పటి నుంచి ప్రభుత్వం స్తంభించిపోయిందని నిందిస్తున్నారు. ఆప్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. కేజ్రీవాల్ సర్కారు ఫ్రీ వాటర్ వల్లనే ఈ సంక్షోభమని కొందరు విమర్శిస్తున్నారు. గతంలో ఇంతటి సంక్షోభం ఎరగబోమని దుమ్మెత్తిపోస్తున్నారు. వాటర్ ట్యాంక్ పైకి ఎక్కి పైపులు వేస్తూ చిన్నపిల్లల జీవితాన్ని రిస్కులో పెడుతున్నారు. ఒకేసారి డజన్ల కొద్దీ పైపులు వేసి ట్యాంకర్ నుంచి నీరు తోడుకోవడం మరో విచిత్రం.